హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే రకరకాల కూరగాయలు ఉంటాయి. కానీ కొన్ని దేశాలలో అంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన ఇండియాలో దొరికినట్టు కూరగాయలు అనేటివి దొరకవు. బయట దేశాలలో దొరికే వస్తువులతోటే ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనము ఒక చికెన్ని 4 పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టుకోవాలి. టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే దానికి సరిపడా నూనె తీసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక ఇదైతే టమోటా పేస్ట్. ఇది ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ బయట దేశాల్లో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఇది ఆప్షన్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఒక 3 పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే సరిపడే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి, కారం సరిపడే అంత, అలాగే ధనియాల పొడి కూడా సరిపడే అంత. నేనైతే 8 మందికి చేస్తున్నాను. మీరు ఎంతమందికి చేస్తారో దాన్ని బట్టి కారం అనేది మసాలాలు వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాలు లేకపోతే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే సరిపడే అంత ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ బ్లాక్ లెమన్ పౌడర్, ఇది ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. అలాగే బిర్యానీలో మనం వేసే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అన్నీ కూడా వేసుకోవాలి. నేను చూపించడం అయితే మర్చిపోయాను. ముందుగా మనమైతే ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో బిర్యానీలో మనం ఏమైతే వాడతామో అవన్నీ వేసి వేపాలి కాసేపు. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు వాటిని వేగనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కల్ని, పచ్చిమిరపకాయల్ని, కరివేపాకుని కూడా వేసి కాసేపు వేపాలి. టమోటాలు కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం ఎప్పుడైతే ఉప్పు వేస్తామో ఈ టమోటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. మిరియాలు లేకపోతే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా కలుపుతూ కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ చికెన్ పీసెస్కి ఆ మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలపాలి. కాసేపు అవన్నీ మగ్గిన తర్వాత అందులోకి కారం పొడి, ధనియాల పొడి, బ్లాక్ లెమన్ పౌడర్, పసుపు పొడి, జీలకర్ర పొడి, నేను చూపించినటువంటి పౌడర్లన్నీ అందులో వేసి కలపాలి. చిన్న మంట పెట్టి దానిపైన వేపుతూ ఉండాలి. మనము ఒకవేళ పెద్ద మంట పెట్టినట్టయితే అది త్వరగా మాడిపోతుంది. ఈ మసాలా పొడులన్నీ వేసి కలిపితే ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి టమోటా పేస్ట్ వేసి మళ్ళీ కలపాలి. టమోటా పేస్ట్ కూడా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలా కలిపి ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేనైతే అందాజుగా వేసేస్తాను, కానీ కొంతమంది కొలతల ప్రకారం చేస్తారు. 1 గ్లాస్ రైస్కి అయితే 1.5 గ్లాస్ వేస్తారు. నేనైతే అందాజుగా వేసేస్తాను. కాసేపటి తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్లో నుంచి మనం ఆ చికెన్ పీసెస్ అన్నీ సపరేట్ చేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని మనము సపరేట్గా పక్కన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ తీసేసిన తర్వాత ఆ నీళ్ళల్లో మనము కడిగి నానబెట్టినటువంటి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ బాస్మతి రైస్ అనే కాదు, ఏ బియ్యమైనా వాడుకోవచ్చు. స్టార్టింగ్లో నేను ఒక గరిటె వాడాను, అయితే చివర్లో అయితే అదే గరిటె వాడను. ఎందుకంటే ఇది వాడడం వల్ల రైస్ అనేది విరిగిపోదు. రైస్ వేసేసిన తర్వాత దానిపైన మూత పెట్టేయాలి. కాసేపటి తర్వాత వెళ్ళి చూసామంటే మనకు రైస్ అంతా ఈ విధంగా కనిపిస్తుంది. అంటే బిర్యానీ రెడీ అయిపోయిందన్నమాట. అక్కడక్కడ మనకు కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ కాసేపు మూత పెట్టి తీసి చూస్తే మనకు బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. కారం కానీ ఏదైనా మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు. మేమైతే కారం ఎక్కువగానే తింటాం కాబట్టి నేనైతే ఎక్కువ కారం వేసి చేస్తాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పీసెస్ని నూనెలో ఫ్రై చేయాలి కాబట్టి దీనికి ఇంకా స్పైసీగా రావాలి అంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నూనె తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం పొడి వేసి దీనిని బాగా కలిపి మళ్ళీ ఆ పీసెస్ పైన అప్లై చేయాలి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ ఫ్రై చేయాలంటే ముందుగా నూనెను వేడి చేయాలి. మేమైతే కువైట్లో ఎక్కువగా మొక్కజొన్న నూనె వాడతాము. ఇండియాలో అయితే సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్ వాడతారు, కానీ ఇక్కడైతే మేము మొక్కజొన్న ఆయిలే వాడతాము. ఇప్పుడైతే చికెన్ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. అయితే ఈ బిర్యానీలోకి ఏదైనా కర్రీ కావాలి కాబట్టి ఇప్పుడు నేనైతే పెరుగు చట్నీ చేస్తున్నాను.
కుకుంబర్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి కావాల్సినటువంటి పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇకపోతే పెరుగు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, కావాలి అంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిమిరపకాయ కారం కూడా చేశాను. నిజంగా అయితే ఇవన్నీ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఎక్కడైనా సరే చాలా ఈజీగా దొరికే వస్తువులతోటే ఇలా చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. Please subscribe my channel and thanks for watching my video.